ఈరోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగు వారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు. అది ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యమైంది. ఇంకో పక్కన మీరు చూస్తే అంతవరకు తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు. మనలందరినీ మదరాసి అని పిలిచేవారు. అలాంటిది ఢిల్లీని గజ గజ లాడించడమే కాకుండా తెలుగు వారి యొక్క గుర్తింపును తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఇంకో పక్క మీరు చూస్తే సంక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు, అభివృద్ధి అంటే చేసి చూపించాడు, సంస్కరణలకు నాంది పలికారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దేశ చరిత్రలోనే రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజులోనే 2 రూపాయల కేజీ బియ్యం, ఈ రోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క మీరు చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛను 35 రూపాయలు, ఈ రోజు 4,000 రూపాయలు ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఇల్లుండాలి, గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు. ఈ రోజు దేశం అంతా కూడా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకసారి చూస్తే రాజకీయాలంటే వేలు ముద్రేసే వాళ్ళు కాదు, చదువుకునే వాళ్ళు రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తులు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. బీసీలు అంతవరకు రాజకీయ ప్రాతినిధ్యమే లేదు. ఈ రోజు ఈ మైదుకూరులో కూడా బీసీ గెలిచాడంటే, సుధాకర్ యాదవ్ గెలిచాడంటే అది ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్. ఈ రోజు ఆయన కళ మనం నిజం చేసే పరిస్థితికి వచ్చాం. ఇవే కాదు, మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే అన్ని కార్యక్రమాలు జరిగాయి. మనం కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి, ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి, ఎన్టీఆర్ ఒక ఆదర్శం, ఆయన జీవితం ఒక సందేశం. మనవారిగానే ఎన్టీఆర్ కూడా మామూలు వ్యక్తిగానే పుట్టాడు, సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు, అంచెలంచెలుగా ఎదిగాడు, నిరంతరం శ్రమ పడ్డాడు, క్రమశిక్షణతో బతికాడు. ఈ రోజు మీరు చూస్తే మనం మాట్లాడుకుంటుంటే ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ సినిమా జీవితంలో ఈ రోజు ఎన్టీఆర్ ను ఒకసారి గుర్తు చేసుకుంటే రాముడు ఎట్టుంటాడో తెలియదు గాని రాముడి రూపాన్ని ఎన్టీఆర్ లో చూసుకున్నాం. ఒక రాముడే కాదు, ఒక శ్రీకృష్ణుడు ఎట్టారు ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ రూపంలో చూస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఆయన జీవితంలో మనం చూస్తే ఇప్పుడే కాదు ఇంకా మళ్ళా పుట్టరు. ఒకవేళ ఆయన చేసిన పాత్రలు చేయాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే పుట్టాలి తప్ప ఎవరికి సాధ్యం కాదు. ఇంకొక పక్కన రాజకీయాలు కొత్త నిర్వచనం తీసుకొచ్చాడు. అంతవరకు చూస్తే రాజకీయాలంతా కూడా దోపిడీకి మారుపేరుగా ఉండే రాజకీయాల్ని ప్రజాహితం కోసం, ప్రజాసేవ కోసం రాజకీయాలను చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. మీరు ఒకసారి చూస్తే రాజకీయం అంటే పెత్తందారి విధానం కాదు, పేదల జీవితాలు మార్చేది రాజకీయం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. మీరు ఒకసారి చూసినప్పుడు బీసీలకు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మా ఆడబిడ్డలు ఈరోజు ధైర్యంగా మీరు డిమాండ్ చేసి
మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో సమాన హక్కు అడిగే అవకాశం వచ్చిందంటే అది ఎన్టీఆర్ ఇచ్చినటువంటి వరం, మీ అందరికీ ఆయన ఇచ్చిన చట్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఆయనను బహుశా ఇంకా చాలా కాలం కూడా బతుకుండేవారేమో అధ్యక్ష. ముఖ్యమంత్రిగా కూడా ఖచ్చితంగా రెండో టర్మ్ కూడా పూర్తి చేసి ఉండేవారేమో అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కూడా అయి ఉండేవాడు కాదు అధ్యక్ష. ఆయన చంద్రబాబు నాయుడు ఆయనను వెన్నుపోటు పొడవకపోయిందంటే ఆయన బ్రతికి ఉంటే అధ్యక్ష, ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యక్ష ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రావడం, తెలుగుదేశం పార్టీని స్థాపించడం, ఇవన్నీ కూడా మనం చూసాం అధ్యక్ష. 1995లో అధ్యక్ష ఆయన తన సొంత అల్లుడు, కూతురునిచ్చిన అల్లుడు వెన్నుపోటు, ఆ వెన్నుపోటుకు తోడు దానికి ఈనాడు రామోజీరావు గారు పథక రచన, మరో జర్నలిస్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన డబ్బులు సంచులు మోయటం, ఇటువంటి వాటి వల్ల పాపం మానసిక క్షోభ వల్ల అకాల మరణం కూడా చెందారు అధ్యక్ష రామారావు గారు. ఆయన మరణించి చాలా కాలం అయినప్పటికీ కూడా అధ్యక్ష మన పార్టీకి ఆయనతో ఎటువంటి సంబంధం కూడా లేకపోయినా కూడా అధ్యక్ష దివంగత మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఎన్టీఆర్కు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలో ఉన్న ఎన్టీఆర్ గారిని మన పార్టీ తరఫున ఏనాడు కూడా ఒక మాట కూడా మనం అనలేదు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నేను నా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా అధ్యక్ష ఎన్టీఆర్ జిల్లా అనే పేరు పెడతాను అని చెప్పడం, ఆ తర్వాత ఆ మాట నిలబెట్టుకుని ఎన్టీఆర్ గారికి ఆ జిల్లా పేరు కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. కాసేపటి కిందట వీడియో క్లిప్పింగ్స్ కూడా వేసి నా చెల్లెలు రజనమ్మ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు, రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారి మధ్య జరిగిన కాన్వర్జేషన్ వివరాలను కూడా కాసేపటి కిందట ఇదే స్క్రీన్ మీద కూడా చూపించారు. ఏ రకంగా 2019 ఎన్నికలకు పోయేటప్పుడు, అంటే 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత 2019 ఎన్నికలకు పోయేటప్పుడు ఏ రకంగా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారి పేరే లేకుండా చేయాలి, ఎన్టీ రామారావు గారి పేరుని ఎలా మర్చిపోయేట్టుగా చేయాలి అని చెప్పి ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనే మాటలు కూడా మనమంతా కూడా చూసాం. ఆ మాటల్లో కూడా ఏమాత్రం కూడా ఎన్టీ రామారావు గారిని గౌరవం కూడా లేకుండా వాడు వేడు అని చెప్పి కూడా వీళ్ళు సంబోధించడం కూడా మన కల్లారా మనమే ఆ మాటలన్నీ విన్నాం. ఆ సంభాషణ కూడా వివరంగా కూడా నా చెల్లెలు రజనీ కూడా చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. మరి ఆయన పేరు ఎందుకు మార్చాలని అనుకున్నాడో చంద్రబాబు నాయుడు గారికే తెలియదు.